మిమ్మల్ని కాపాడిన ఆ వ్యక్తిని నేనే కృష్ణవేణి గారు. నేను పెళ్లి చేసుకుని అత్తింటికొచ్చి ఒకరోజు అయింది. తెల్లవారగానే కూతుర్ని చూద్దామనొచ్చారు. తండ్రిగా నా మీద మీ కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో నేను చూశాను. కాని నా పక్క నించున్న కృష్ణవేణిని మాత్రం కన్నెత్త కూడా చూడలేదు నాన్న. మావయ్యకి నేను దూరం కాకపోతే నన్ను కూడా ఇలా దగ్గరికి తీసుకునేవారు కదా అని కృష్ణవేణి గుండెల్లో ఎంత బాధపడుంటుందో మీరు ఊహించండి నాన్న. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని మీరు ఒకసారి గుళ్ళో బాధపడ్డారు. కానీ ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కృష్ణవేణి బాధపడుతూనే ఉంది నాన్న. తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకున్న కూతుళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది లేరు? వాళ్ళంతా మీలాగే పంతాలు పెట్టుకుని కలవకుండా ఉన్నారా? ఒక్కసారి మీ మేనకోడల మొహం చూడండి నాన్న. ఆడపిల్ల కన్నీళ్ల వెనక ఎంత బాధ ఉంటుందో మీకు తెలియదా నాన్న? ఈ చెల్లి దేవత నాన్న, దేవత. ఏంటి నాన్న మీరు? అన్నయ్య, అమ్మ అలివేణి, ఒక్కసారి నా వైపుకి తిరుగుతావా? పెళ్ళయ్యాక ఆడపిల్లకు పెద్దరికం హోందాతనం వస్తుంది అంటారు. నువ్వు కూడా పెళ్ళైన ఒక్క రోజులో ఆ పెద్దరికంతో మాట్లాడావా లేక అమాయకత్వంతో మాట్లాడావో నాకు తెలీదు. తప్పు చేసిన వాళ్ళని నేను క్షమిస్తాను, కానీ మోసం చేసిన వాళ్లను నా ప్రాణాలు పోయినా సరే నేను క్షమించను. ఇది నా పాలసీ. ఇందాక నేను మీ అత్తింటికి వస్తూ మధ్యలో ద్రాక్ష పళ్ళు కొందామని నేను బండి దగ్గరికి వెళ్ళానమ్మా. కిలో ద్రాక్ష పళ్ళు 180 రూపాయలు అన్నాడు. అంత రేట్ ఎందుకయ్యా, 100కివ్వు అన్నాను. గుత్తిలోంచి ఊడిపడిపోయిన ద్రాక్ష పళ్ళున్నాయి, 50 రూపాయలకే ఇస్తాను తీసుకోండి అన్నాడు. గుత్తు నుంచి విడిపోయిన ద్రాక్ష అంత చీప్ ఎందుకు బాబు అంటే, అవి గుత్తు నుంచి విడిపోయాయి కదండి, పెద్దగా వాల్యూ ఉండదు అన్నాడు. అలాగే మోసం చేసి ఒక కుటుంబం నుంచి విడిపోయి దూరంగా విడిపోయిన వ్యక్తులకు కూడా విలువ ఉండదమ్మా. అమ్మా అలివేణి, నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు.
కృష్ణవేణి, బాధపడకు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ మనసు గాయపడితే మీ మామయ్యలాగే మాట్లాడతారు. అర్థం చేసుకో తల్లి, అర్థం చేసుకో. వన్ మంత్ క్రితం మీ నాన్న రాజ్గోపాల్ గారు వచ్చారు. ఆ రోజు ఆయన కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. షాకింగ్ విషయాలా? రాజ్గోపాల్ నాయుడు గారు? అవునమ్మా, నేనేనమ్మా. ఓ మై గాడ్, ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి? విధి పగబడితే మనిషి జీవితం అల్లకల్లోలమై అతను జీవశ్చవం అవుతాడని నా జీవితం ఉదాహరణ రత్నప్రభ గారు. అయ్యో, నిలబెట్టే మాట్లాడుతున్నాను, ప్లీజ్ కూర్చోండి. ఓకే. రాజ్గోపాల్ గారు, మిమ్మల్ని ఇలా చూడ్డం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము ఉంటున్న ఈ ఇల్లు డిజైన్ చేసి మాస్టర్ ప్లాన్ ఇచ్చింది మీరే. మామయ్య గారు మా పెళ్లి గిఫ్ట్గా మా కోసం మీతో డిజైన్ చేయించినందువల్ల ఈ ఇల్లు చాలా కంఫర్టబుల్గా ఉంది. రాజ్గోపాల్ గారు, ఆ ఎలిజబెత్ గొడవలో ఏం జరిగిందో ఎలా జరిగిందో తలుచుకుంటే అప్పుడప్పుడు భయంగా ఉంటుంది. మావయ్య గారు ఎలిజబెత్ చనిపోయాక ఇన్వెస్టిగేషన్ చేయిద్దామంటే అలాంటి పని చెయ్యొద్దని మావయ్య గారు మాట తీసుకున్నారు. ఎలిజబెత్ డైరీ ద్వారా తను నగల కోసం వచ్చిందని తెలుసు. కాని విశ్వంభర్ అనే వ్యక్తి గురించి, సమాధిలో ఉన్న మమ్మీ గురించి నాకేమీ తెలీదు. సరే, వీటి గురించి పక్కన పెడితే సడన్ గా మీరు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. ఆచూకీ కోసం నాయక్ గారితో చెప్పి వెతికించాను. మీరెక్కడున్నారో తెలీదు. 20 ఏళ్ల తర్వాత ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నారు. రత్నప్రభ గారు, అసలు ఈ ఘోరాలన్నీ జరిగింది ఆ సమాధి తెరవటం వల్లనే. ఆ సమాధి తెరవటం నాకు కూడా ఇష్టం లేదు. కానీ ప్రతాపరుద్ర గారి నిర్ణయం మీద గౌరవంతో మౌనంగా ఉండిపోయాను. ఆ రోజున సమాధిని తవ్వుతున్న సమయంలో నా మనుషులు ఒక్కసారిగా దయ్యం పట్టినట్టుగా మమ్మల్ని చంపటానికి వచ్చారు. అంతలో ఏమైందో ఏమో, అందరూ రక్తం కక్కుకొని కింద పడిపోయారు. అలా నేను కూలీలను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరే సమయానికి జరిగిన ఘోరాలన్నీ ఒక కూలీ హాస్పిటల్కి వచ్చి నాతో చెప్పాడు. సమాధి తెరిచిన తర్వాత అందులో నుంచి బయటికి వచ్చిన కత్తి గుచ్చుకొని మీ మావయ్య గారు చనిపోయారమ్మా. ఆ తర్వాత ఎలిజబెత్ను విశ్వంభర చంపేశాడు. ఆ సమాధిలో ఉన్న మమ్మీని తీసుకుని విశ్వంభర పారిపోయాడు. అలా పారిపోతూ అదే రాత్రి నాకెదురు పడ్డాడు రత్నప్రభ గారు. మరి ఆ మమ్మీ ఎక్కడుంది? దానివల్ల మీకు మీ ఇంటికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. అందుకని ఒక స్వామీజీ సహాయంతో ఆ మమ్మీని తీసుకెళ్లి పెనుగంచిప్రోలు అడవిలో పాతిపెట్టాను రత్నప్రభ గారు. ఆ మమ్మీని బ్రతికించి మనిషిగా ప్రాణం పోసి మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి
ఆ విశ్వంభర ఇవన్నీ చేస్తున్నాడు రత్నప్రభ గారు. అందుకే ఆ విశ్వంభరను తుపాకీతో కాల్చి చంపి ఆ మమ్మీని అడవిలో పాతిపెట్టాను. కానీ ఆ విశ్వంభర బతికి బయటపడ్డాడు. మమ్మీ లేకుండా అతనేమీ చేయలేడని తెలిసి 20 ఏళ్లుగా ఆ మమ్మీని విశ్వంభర కంటపడకుండా అడవిలో పాతిపెట్టి కాపలాగా ఉన్నాను. రాజగోపాల్ గారు, మరి మీ ఫ్యామిలీ? మీకు అబ్బాయి ఉన్నాడు కదా, పేరు గుర్తులేదు. మావయ్య గారెప్పుడు మీ అబ్బాయి మంచి ఇంటెలిజెంట్ అని చెప్పేవారు. ఆ మమ్మీ వల్ల నా కొడుకు కూడా ప్రమాదం ఉందని మా నాన్నకు అప్పగించి చిన్నప్పుడే యుఎస్ పంపించేశాను. 20 ఏళ్లుగా నా కొడుక్కి దూరంగా ఉన్నాను రత్నప్రభ గారు. ఏంటి రాజగోపాల్ గారు, తండ్రి ఎవరో తెలియకుండా మీ అబ్బాయిని పెంచారా? కనీసం ఇప్పటికైనా మీ తండ్రి కొడుకులు కలుసుకున్నారా? ఆ మమ్మీ వల్ల మా కుటుంబానికి హాని జరుగుతుందని ఇన్ని సంవత్సరాలు మీ కుటుంబానికి మీరు దూరం అయ్యారా? అయ్యో, ఈ విషయాలన్నీ నాకు చెప్తే మీ అబ్బాయిని మీ నాన్నగారిని మేము దగ్గరికి తీసి అండగా ఉండేవాళ్ళం కదా. ఆ మమ్మీ వల్ల ఇంత ప్రాబ్లం ఉందని నాకు చెప్పినా నేను ఏదో ఒకటి చేసేదాన్ని. పాపం, మాకోసం మీరు మీ కుటుంబం నలిగిపోయింది. మా మామయ్య గారి మీద గౌరవంతోనే కదా మీరు ఈ త్యాగం చేశారు. మా కుటుంబం పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు చేతులెత్తి దండం పెడుతున్నారు అయ్యో, రాజగోపాల్ వద్దమ్మా. గారు. సరే రాజగోపాల్ గారు, గతం మన జీవితాల్లో ఎంత అల్లకల్లోలం సృష్టించిందో అనుభవించిన మనకు మాత్రమే తెలుసు. కాని ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అదైనా మీకు తెలుసా? తెలుసు రత్నప్రభ గారు. యుఎస్ లో మా నాన్నగారి దగ్గర పెరిగి గొప్ప సైకియాట్రిస్ట్ అయ్యాడు. ఆ సైకియాట్రిస్ట్ ఎవరో మీకు తెలుసు. ఎవరు? మనోజ్. అవును రత్నప్రభ గారు, మీ వంశీకి ట్రీట్మెంట్ చేస్తున్న మనోజ్ నా కొడుకే. అసలేంటి విచిత్రం? మీ అబ్బాయి మనోజ్ మా వంశీకి ట్రీట్మెంట్ చేయడానికొచ్చాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది రాజగోపాల్ గారు. 1 వీక్ క్రితం సమాధికి సంబంధించిన రహస్యాల జోలికి వెళ్లాడని తెలిసి వార్నింగ్ ఇచ్చాను. మా వంశీకి ట్రీట్మెంట్ చెయ్యొద్దని హెచ్చరించాను. మీ అబ్బాయిని తెలుసుంటే, ఓ గాడ్. మనోజ్ గారు, ఈ విషయాలన్నీ మీ నాన్నగారు చెప్పారు. అది తెలుసుకున్నాక చాలా సంతోషం వేసింది. బట్ మీతో మాట్లాడే అవకాశం రాలేదు. కానీ ఆ విశ్వంభర మనుషులు, ఆ సమాధి, ఆ మమ్మీ, వాటి గురించి మీరు పూర్తిగా స్టడీ చేసి మా శత్రువు ఎవరో నాకు చెప్పగలరా? షూర్ రత్నప్రభ గారు. వంశీ ట్రీట్మెంట్కి మీరు చెప్పిన వాటికి చాలా సంబంధం ఉంది. సో ఇవన్నీ కనుక్కుని ప్రతి విషయం మీకు నేను చెప్తాను. థ్యాంక్ యూ మనోజ్ గారు. మా కుటుంబానికి మీరు ఆత్మబంధువు లాంటివారు. మీ నాన్నగారికి మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. లక్ష్మీనారాయణ గారు, మీతో ఒక విషయం గురించి డిస్కస్ చేయాలి. చెప్పండి రత్నప్రభ గారు. రేపు జరగబోయే రిసెప్షన్ని క్యాన్సిల్ చేశాం. ఇందాక ఎస్పీ గారు ఫోన్ చేశారు. మాఫియా వాళ్లు రిసెప్షన్కొచ్చి ఏదైనా హాని తలపెట్టొచ్చని హెచ్చరించారు.
పెళ్లి ఇన్ని గొడవల మధ్య జరిగింది. మళ్ళీ రిసెప్షన్లో కూడా రిస్క్ తీసుకుని చేయడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నాం. పెళ్ళయ్యాక రిసెప్షన్ గ్రాండ్గా చేద్దామని మీకు నేను మాటిచ్చాను. బట్ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. అయ్యో అంత మాట అనకండి. పోలీసులు చెప్పాక కూడా రిసెప్షన్ చేయడం కరెక్ట్ కాదు. పర్లేదు రత్నప్రభు గారు, నాకంతా అర్థమైంది. వీలైతే నెక్స్ట్ వీక్ రిసెప్షన్ కాకుండా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుందాం. ఏమంటావు రత్న? దట్స్ ఎ గుడ్ ఐడియా సృజన్. అయితే ఇంకేముంది, కృష్ణవేణి వదిన గెట్ టుగెదర్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెడుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏమొదినా? అలాగే మరిది గారు. సరేనమ్మా, మీరు ఎలా అంటే అలాగే. రత్నప్రభ గారు, అల్లుణ్ణి అమ్మాయిని ఈ రోజే పుట్టింటికి తీసుకెళ్తున్నాం. ఆడపిల్లకు శోభన కార్యక్రమం పుట్టింట్లోనే కదా జరిపేది. అలాగే వరలక్ష్మి గారు. కడపతే అలివేణ్ణి అరవింద్ని మీ ఊరికి తీసుకెళ్తారు కదా? అవును వంశీబాబు. మరి పెళ్ళయ్యాక ఇక్కడే కదా ఉండాలి, మీ ఇంటికెందుకు? పెళ్ళయ్యాక రెండో రోజు అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి తీసుకెళ్లి బట్టలు పెట్టడం సాంప్రదాయం. మరి నాకు కృష్ణవేణి కూడా పెళ్ళయింది కదా? అవును. మరి నన్ను కృష్ణవేణిని ఇలా ఇంటికొచ్చి ఎందుకు తీసుకొని వెళ్ళలేదు? నాకు కృష్ణవేణికి పెళ్ళయ్యాక అరవింద్కు అలివేణికి చేసినవేవి నాకు కృష్ణవేణికి చేయలేదు. మరి ఉంగరాలు తీయడం, కంకణాలు ఊడదీయడం ఇవన్నీ మేము చేసుకోలేదు. పాపం కృష్ణవేణి ఎంత బాధపడి ఉంటుంది. దేవుడు మామయ్య, మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి కృష్ణవేణి నన్ను పండగకి ఎప్పుడైనా తీసుకెళ్లారా? మా ఇద్దరు కొత్త బట్టలు పెట్టారా? కృష్ణవేణి కూడా మీ కూతురే, నాకు తెలుసులే. ఏం కృష్ణవేణి, నువ్వు దేవుడు మామయ్య కూతురు కాదా? చెప్పు. అరవింద్ అలివేణ్ణి తీసుకెళ్తున్నారు కదా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి దేవుడు మామయ్య గారు. మాకు కూడా కొత్త బట్టలు పెట్టాలి. అలా చెయ్యాలని కడపతే చెప్పింది. నాన్న వంశీ, అరవింద్ అలివేణిలు కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు. వాళ్ళకక్కడ శోభన కార్యక్రమాలుంటాయి. మరి
నాకు కృష్ణవేణి కూడా శోభన కార్యక్రమాలు చెయ్యాలి అంతే. మనోజ్ రూపంలో ఉన్నది కాలముఖ రుద్రుడు నాయక్ గారు. నేను చెప్పేది నిజం నాయక్ గారు. ఫారెస్ట్ లో అంత సీక్రెట్ గా చిదంబరాన్ని మనోజ్ కలవాల్సిన అవసరం ఏముంది నాయక్ గారు?